సో 'పుష్ప 2' మూవీ గురించి మనం ఒక డీటెయిల్డ్ డిస్కషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనము ఈ వీడియోలో 'పుష్ప 2' నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అండ్ అలాగే మూవీ ఎలా ఉంది? అండ్ మూవీలో టెక్నికల్లీ మూవీ ఎలా ఉంది? అండ్ అలాగే స్టోరీ పరంగా మూవీ ఎలాగుంది అనేటిది ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ యువర్ అర్జున్ అండ్ యూర్ వాచింగ్ ఏ రివ్యూ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య మనం ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌లో చూసినట్టు 'పుష్ప 1'లో ఏదైతే జరిగిందో దానికి కంటిన్యూయేషనే 'పుష్ప 2'. సో మీరు 'పుష్ప 2' చూడాలంటే ఫస్ట్ 'పుష్ప 1' మూవీని తప్పకుండా చూడాలి. అండ్ 'పుష్ప 1'లో చాలా విషయాలను అడ్రెస్ చేశారు. అండ్ వాటికి కంటిన్యూయేషనే మీకు 'పుష్ప 2'లో కనబడుతుంది. అండ్ మనం ఆల్రెడీ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో ఒక విషయం మాట్లాడుకున్నాం. లైక్ మీడియేటర్స్ అందరిని తీసేసి 'పుష్ప విల్ బి ద మెయిన్ గేమ్ చేంజర్' అని చెప్పి. అండ్ అదే 'పుష్ప 2' మూవీలో మనకు కనబడుతుంది. అండ్ దాని మీదనే మిగతా స్టోరీ అంతా కూడా రన్ అవుతుంది. కానీ దీనివల్ల 'పుష్ప' జర్నీలో ఇంకా చాలా మంది నెగెటివ్ క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోతారనమాట. ఎందుకంటే మనకు తెలిసింది మెయిన్‌గా ఒక ఇద్దరు ముగ్గురే. కానీ ఇప్పుడు నియర్లీ సిండికేట్‌లో అందరూ 'పుష్పకి' ఆపోజిట్ గానే ఉంటారు. అండ్ అది మనం ఆల్రెడీ ట్రైలర్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేసాం. అండ్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్న మెయిన్ విషయం ఏంటంటే 'పుష్ప 2' మూవీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని 'పుష్ప 2' మూవీ నిలబెట్టుకుందా లేదా అంటే ఆబ్వియస్‌లీ నిలబెట్టుకుంది భయ్య. చాలా మంచిగా వర్క్ చేశారు టీమ్ అందరూ కూడా. అండ్ మూవీని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మెయిన్‌గా మూవీలో నేను మాట్లాడాలనుకుంటున్న ఒకే ఒక్క విషయం అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్. ఎక్కడా కూడా మనకి 'పుష్పరాజ్' క్యారెక్టర్ నుంచి బయటికి వచ్చినట్టు అనిపియదు. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ డెలివర్ చేశారు. అండ్ దీనికి ఆయనకి మళ్ళొక నేషనల్ అవార్డ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రిలియంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ నాకు మాత్రం చాలా నచ్చింది ఆయన పెర్ఫార్మన్స్. అండ్ అలాగే సాంగ్స్ కూడా డీసెంట్‌గా ఉండే. లైక్ మెయిన్‌గా సాంగ్ ప్లేస్‌మెంట్ బాగుండే. అండ్ నాకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించిన 2 సాంగ్స్ 'సూసేకి' అండ్ అలాగే ఇంకొక సాంగ్ ఉంటది భయ్య లైక్ జాతర టైంలో. సో అవి 2 కూడా చాలా బాగుండే. సో ఇవి 2 కాకుండా మూవీలో ఓవరాల్ మీకు ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి భయ్య. లైక్ 'పుష్పకి' జస్ట్ ఈ సిండికేట్ కాకుండా ఒక పర్సనల్ లైఫ్ కూడా ఉంది. అండ్ ఆ పర్సనల్ లైఫ్‌ని కూడా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ అందులో మెయిన్‌గా 'పుష్పరాజ్' ఇంకా 'శ్రీవల్లి' ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీ ఉంటది. లైక్ పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉండేది అనేటిది ఎక్స్ట్రార్డినరీగా చూపెట్టారు. సో ఓవరాల్ మూవీ వాజ్ వెరీ వెరీ బ్రిలియంట్. అండ్ టెక్నికల్ టర్మ్స్ మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ, ద ఆర్ట్ వర్క్ అండ్ అలాగే మ్యూజిక్ అండ్ పర్ఫెక్ట్ బీజీఎం ప్లేస్మెంట్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. అండ్ మెయిన్‌గా కాస్ట్యూమ్స్‌లో చాలా బాగా కేర్ తీసుకొని చేశారు. లైక్ ఆ టైమ్స్‌లో ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయో ఆ కాస్ట్యూమ్స్‌ని పర్ఫెక్ట్‌గా చూపెట్టారు. అండ్ అందులో 'పుష్పరాజ్' క్యారెక్టరైజేషన్‌కి తగినట్టు ఓవరాల్ మూవీ మొత్తాన్ని కూడా ఆయన టోన్‌కి సెట్ చేశారు. అండ్ మనం కూడా 'పుష్ప' వైపు ఫీల్ అవుతాం మూవీ అంతా. అండ్ ఇదే కాకుండా నేను మూవీలో ఇంకొక విషయం అబ్జర్వ్ చేశాను భయ్య. లైక్ నేను ఒక క్యారెక్టర్ గురించి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను మూవీకి. అండ్ దట్ ఈస్ 'బన్వార్ సింగ్ షెకావత్'. కానీ ఆయనకి ఏదైతే ఒక స్కోప్ ఉండిద్దో క్యారెక్టర్‌లో అది పూర్తిగా ఈ మూవీలో ఎక్స్‌ప్లోర్ చేయలేదు. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు అనుకుంటా మేబీ ఆర్ అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ ఇన్ దిస్ 3 హార్ 20 మినిట్స్ ఫిల్మ్. అండ్ అందులో చేయాల్సిన డ్యామేజ్ అయితే చేసి వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ దెమ్. కానీ దాన్ని కరెక్ట్‌గా అయితే వాడుకోలేదు. అండ్ మూవీలో ఒకటే ఒక చిన్న కాన్సెప్ట్‌ని అడ్రెస్ చేశారు భయ్య. లైక్ ఒక వెబ్ సిరీస్ చూసినట్టు అనిపించింది నాకు. ఇట్ వాస్ సిమిలర్ టు వాట్ వి సీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే వెబ్ సిరీస్‌లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్‌ని పట్టుకొని దాన్ని 6-7 ఎపిసోడ్స్ తీస్తారు. సేమ్ అలాగే ఒక చిన్న స్టోరీ లైన్‌ని పట్టుకొని 3 హార్స్ మూవీ అయితే తీశారనమాట. అండ్ ఇందులో చాలా స్కోప్ ఉండేది. లైక్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ డీలింగ్స్ అని చెప్పేసి, నేషనల్ పాలిటిక్స్ అండ్ అందరిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉండింది. కానీ వీళ్ళందరినీ కూడా పార్ట్ 3 కోసం అయితే ఆపేశారు. సో వీళ్ళందరినీ కూడా అంత బాగా అయితే యూజ్ చేసుకోలేదు. సో అదొక్కటి బేసిక్ మిస్టేక్ విచ్ దే హావ్ డన్ ఇన్ దిస్ మూవీ. కానీ ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కంటే చాలా 100%కి 110% అయితే మీకు డెలివర్ చేస్తుంది. అండ్ తప్పకుండా మూవీ టీమ్ మాత్రం చాలా బాగా ఈ మూవీని ఎగ్జిక్యూట్ అయితే చేశారు. కానీ స్టిల్ వి షుడ్ టాక్ అబౌట్ ద హీరో అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్. దే వర్ బ్రిలియంట్. అండ్ నాకు మెయిన్‌గా మూవీ మొత్తంలో 'శ్రీవల్లి' అండ్ 'పుష్పరాజ్' ఈ కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ మీరు కూడా మూవీ చూసిన తర్వాత ఆబ్వియస్లీ అదే అనుకుంటారు. దే ఆర్ వెరీ క్యూట్ కపుల్ ఆన్ స్క్రీన్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఫిల్మ్? అండ్ అలాగే మీరు కానీ 'పుష్ప 2' మూవీ చూస్తుంటే మీరు ఆ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? అండ్ అలాగే మీకు అనిపించిన పాజిటివ్స్ ఏంటి అండ్ నెగెటివ్స్ ఏంటి కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐల్ మీట్ యు ఇన్ అనదర్ న్యూ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. దిస్ ఈస్ అర్జున్ సైనింగ్ ఆఫ్.